ఇక పరిస్థితి ఇట్లుంటే, మన దేశంలో ఉన్న కొందరి అంటే జోకర్‌ల స్టేట్‌మెంట్‌లు, కామెంట్‌లయితే చిత్ర విచిత్రంగున్నాయి. అసలు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు కొందరు. యుద్ధం తక్షణమే చేయాలని భారత్‌లోని పాక్ ప్రేమికులు అరుస్తున్నారు. ఇక కాంగ్రెస్ నేత పంజాబ్ మాజీ సీఎం చన్నీ అయితే సర్జికల్ స్ట్రైకే జరగలేదన్నాడు మళ్ళా. అదే సమయంలో కర్ణాటక కాంగ్రెస్ మంత్రి ఒకరు నాకు బాంబియ్యండి నేను మానవ బాంబయితా, పాకిస్తాన్ మీదకి పోయి పోరాడతా, అక్కడ సైన్యంతో పోరాడి సచ్చిపోతా అని రెచ్చిపోయి కామెంట్ చేశాడు. సిద్ధరామయ్య ఏమో యుద్ధమే వద్దంటున్నాడు. ఇక రాబర్ట్ వాద్రా పహల్గామ్ జిహాదీ దాడికి కూడా హిందుత్వనే కారణమంట. ఏంటో. ఇక మన ఓవైసీ, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లాలైతే పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా రొమ్ములు విరిచి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. రాకేష్ టికాయత్ లాంటి హిందూ సెక్యులర్ జోకర్లు, బ్రోకర్లు కూడా పాక్ అనుకూలంగా వగలబోతున్నారు. అసలేం జరుగుతుంది? అంటే అదే జరుగుతుంది. మోదీ వ్యతిరేక, పాక్ అనుకూల కాంగ్రెస్ అండ్ జిహాదీ గ్రూపులు డబుల్ గేమ్ మొదలుపెట్టినాయి. ముస్లింలేమో తమ మీద అనుమానం రాకుండా పాక్‌కు వ్యతిరేకంగా మాట్లాడుతూ రెచ్చిపోతున్నారు. సెక్యులర్ హిందువులేమో బీజేపీకి, మోదీకి క్రెడిట్ దక్కకుండా పాకిస్తాన్ అనుకూల మాటలు మాట్లాడుతున్నారు. ఎవరికి వాళ్ళు ఆస్కార్ లెవెల్ నటన ప్రదర్శిస్తున్నారు. ఇక ఎట్లైనా సరే మోదీని యుద్ధంలోకి దింపాలని చూస్తున్నారు ఇంకొందరు. భారత్ యుద్ధంలోకి దిగి ఆర్థికంగా నష్టపోతే జవాన్ల ప్రాణాలు పోతుంటే అప్పుడు ప్రధానిని, హిందుత్వవాదుల్ని ఆడిపోసుకోవచ్చనే ఆలోచన వాళ్ళది. ఇక మనోళ్ళ గురించి చెప్పక్కర్లేదు. యుద్ధం వల్ల ఇండియా నష్టపోతే వాళ్ళ చైనా లాభపడుతుందని ఇంటి దొంగలు లెక్కలు కడుతున్నారు.